ఏపీలో డీజిల్ పెట్రోల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 3 రోజుల కిందటే కొరత తలెత్తుతోందని గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడే సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదన్నారు. నేటి నుండి రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలని ఆదేశించారు. ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు కారణాలపై అధికారులను ఆరా తీశారు. రాష్ట్రంలో 4510 బంకులు ఉండగా కొరత కారణంగా 421 మూతపడ్డాయని అధికారులు తెలిపారు. ఇంధన సరఫరా గతంలో కంటే మెరుగుపడినా దొరకదేమోనన్న ఆందోళనలో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. దీంతో కొన్ని బంకుల్లో నిల్వలు నిండుకున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రిటైల్ అవుట్లెట్ల వద్ద వాణిజ్య వినియోగదారులు కొనుగోలు చేయడంతో కొరత పరిస్థితి తలెత్తిందని ఇంధన కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సాధారణ వినియోగంతో పోలిస్తే శనివారం పెట్రోల్ 34%, డీజిల్కు 16% చొప్పున డిమాండ్ పెరిగిందన్నారు. నిన్న 22% డిమాండ్ నెలకొందని తెలిపారు. నయారా, రిలయన్స్ జియో లాంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీల బంకులకు సరఫరా నిలిపివేయడంతో సమస్య తీవ్రమైందని పేర్కొన్నారు. ఇంధన కొరత సమస్య ఒక్కసారిగా తలెత్తడానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, తూనికలు, కొలతల శాఖ విభాగాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకూడదన్నారు. కూపన్ విధానం ప్రవేశపెట్టి ఆలోచన చేయాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులకు సూచించారు. రియల్టైల్ అవుట్లెట్లకు గతంలో ఇచ్చినట్టుగా క్రెడిట్ ఎందుకు ఇవ్వటం లేదని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. కంపెనీలు, రిటైల్ అవుట్లెట్ల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీలో డీజిల్ పెట్రోల్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కూడా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అధికారులతో గతంలో కూడా మనం చూసాం, ఒకసారి పునఃసమీక్షించారు. అయినా కూడా ఎందుకు ఈ సమస్య వచ్చిందంటూ కూడా ఆయన మరలా అధికారులపై కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి. బట్ ఈవెన్ నో స్టాక్స్ బోర్డ్స్ ఎక్కడ కనిపించకూడదంటూ కూడా సీఎం ఆదేశించారు. సో ఎందుకు ఈ పానిక్ సిచ్యువేషన్స్, పానిక్ బయింగ్స్ జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. బట్ రియల్గా చూస్తుంటే అన్ని కారణాలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఇప్పుడు ఈ పెట్రోల్ సమస్య అక్కడ ఏపీలో అంటే యుద్ధం జరిగినప్పుడు ఇంత సిచ్యువేషన్ మనకు తెలుసు. బట్ వారం రోజుల్లోనే మొత్తంగా సమస్యనంతా కూడా పరిష్కరించారు. బట్ యుద్ధం జరిగి ఒక 45 డేస్ దాటుతున్న ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటూ కూడా చాలా వరకు ప్రజల్లో డౌట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగానే చెప్తూ ఉన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ కాంతి జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ కాంతి. గుడ్ మార్నింగ్ బిందు. రాష్ట్రంలో ఒక్కసారిగా తలెత్తినటువంటి పెట్రోల్, డీజిల్ కొరత పైన సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఆయిల్ కంపెనీల అసంబద్ధత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే మాత్రం ఏమాత్రం సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రావాలని, ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు కనిపించకూడదని అధికారులకు, ఆయిల్ కంపెనీలకు డెడ్ లైన్ విధించారు. నిన్న సాయంత్రం, నిన్న ఉదయం ఒకసారి తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన ఏదైతే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం కల్లా నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం తర్వాత కూడా ఆయన మళ్ళొకసారి రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో రిటైల్ అవుట్లెట్లకు గతంలో మాదిరిగానే కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడం, నయారా, రిలయన్స్ జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సప్లై నిలిపివేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్లుగా అధికారులు తెలియజేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ చమురు కంపెనీల ప్రతినిధులకు సీఎం గట్టిగా నిలదీసిన పరిస్థితి. ఉన్నపళంగా పాలసీలు మార్చి క్రెడిట్ ఎందుకు నిలిపివేశారంటూ ప్రశ్నించారు. బంకులకు సప్లై మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలని, ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ అనుమతులపైన ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి వస్తుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు.
నిత్యావసరాలకు సంబంధించినటువంటి అంశంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. కొరత సమస్యను గురువారమే గుర్తించామని అధికారులు చెప్పడం పైన సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 3 రోజుల క్రితమే సమస్య తెలిసినప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో నాకు నివేదికలు ఇవ్వడం కరెక్ట్ కాదు, గ్రౌండ్ లో రిజల్ట్స్ చూపించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ ఆక్వాకల్చర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వద్దంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే రైతులకు పెట్రోల్ బంకుల్లో ఇబ్బంది లేకుండా కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని కూడా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించడం జరిగింది. అలాగే రిటైల్ బంకుల వద్ద వాణిజ్య వినియోగదారులు కూడా భారీగా కొనుగోళ్లు జరపడం తోటి అంటే పానిక్ బయింగ్ వల్ల కూడా ఈ డిమాండ్ అమాంతం పెరిగిందని కూడా అధికారులు సీఎం కి తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరిగావని అవి నిన్న శనివారం ఒక్కరోజే 34% పెరిగింది. అలాగే ఆదివారం కూడా 22% అధికంగా వినియోగం ఉన్న నేపథ్యంలోనే డీజిల్ విషయానికి వస్తే రోజుకు 9,048 కిలోలీటర్ల అమ్మకాలు జరిగేవని శనివారం 16% పెరిగింది. ఆదివారం 3% పెరగడం వల్ల ఈ డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పెట్రోల్ బంకుల్లో కొరత ఏర్పడిందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇంధన కొరతను సాకుగా చూపించి ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ లో అమ్మకాలు జరగకుండా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా రెవెన్యూ పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా రెవెన్యూ, పోలీస్, లీగల్, మెట్రాలజీ విభాగాలు ప్రత్యేక టాస్క్ ఫోర్సు, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్లను సీఎం ఆదేశించడంతో పాటు అకస్మాత్తుగా ఈ సమస్య ఎందుకు తలెత్తింది అనే దానిపైన విచారణ జరపాలని కూడా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.